హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈరోజు నేను థియేటర్కి వచ్చాను. ఈరోజు మనకు 3 సినిమాలు ఉన్నాయి, రెండు తెలుగు నుంచి, ఒకటి తమిళ నుంచి, తంగలాన్. సో ఈరోజు 3 సినిమాలు చూడబోతున్నాను. నేను 3 సినిమాలు చూసి వాటి రివ్యూస్ అయిపోగానే వెంటనే నేను ఒక డే వ్లాగ్ లాగా జరుగుతుంది. సో మీరందరూ ప్లీజ్ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఒక అన్న ఉన్నాడు, ఆటో అన్న ఈ సినిమాకి వచ్చారా మీరు కూడా? అవునన్నా. ఏం సినిమా? డబుల్ స్మార్ట్. మీరు పూరి ఫ్యానా లేదంటే రామ్, ఎట్లా మీకు ఏ ఇంట్రెస్ట్తో ఈ సినిమాకి వచ్చారు? పూరి ఫ్యాన్, డబుల్ స్మార్ట్ ఫ్యాన్. నా పేరు కూడా శంకర్. అన్న పేరు కూడా శంకర్ అంట. సో మేము ఏంటంటే మాది యూట్యూబ్ ఛానల్, మూవీ రివ్యూస్ ఇస్తూ ఉంటాను నేను. సో మీరు ఇప్పుడు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, మీకు ఈ టికెట్ ఇప్పుడు మీకు ఎంత పడింది? 170 పడింది. నేను 100 రూపీస్ ఇస్తాను మీకు, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, సరిపోతుంది అంతే. సో ఇలాగే మీరు ఫ్యూచర్లో సరే మన తమ్మునికి హెల్ప్ చేయాలంటే ఫ్యూచర్లో మీ ఆటో వాళ్ళతో ఎవరిదైనా సబ్స్క్రైబ్ చేయండి. నేను థియేటర్లు అన్నీ తిరుగుతూ ఉంటాను, ఎక్కడ కనిపించినా ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఫుల్ టికెట్ ప్రైస్, లేదంటే అప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటే హాఫ్ టికెట్ ప్రైస్. నేను ఎప్పుడైనా ఎక్కడైనా కలవచ్చు. సో ముందే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. ఓకే, మీరు యూట్యూబ్ ఓపెన్ చేయండి, మా ఛానల్ చిన్న నేనే. సో ఇక్కడ సబ్స్క్రైబ్ చేశాను, నేను నోటిఫికేషన్ కూడా ఆన్ చేశాను. చేసుకున్నారు అన్న, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అందుకు అన్నకి మనం 175 ఆఫ్ కానీ మనం 100 రూపీస్ రౌండ్ ఫిగర్ 100 రూపీస్ ఇస్తున్నాం అన్నకి. ఇదిగోన్నా, థ్యాంక్స్ ఫర్ ద సబ్స్క్రైబింగ్. సో ఇలాగే ఆటో వాళ్ళకి కూడా ఎవరికైనా చెప్పండి, మేము ఎక్కడ కలిసినా మేము ఇలా జరుగుతూ ఉంటుంది ఎప్పటికి. థ్యాంక్స్ అన్న, ఎంజాయ్ చేయండి మూవీ. ఇప్పుడే ఎందుకు నవ్వుతారు, ఇప్పుడే అయిపోయింది మూవీ. సో ట్రైలర్ చూసిన తర్వాత ట్రైలర్ చూసిన తర్వాత కానీ మీరందరూ అనుకునేది నాకు అనిపించింది సేమ్ స్టోరీ, సేమ్ కాన్సెప్ట్ వస్తుంది అనుకున్నాం. కానీ పూరి సార్ మీద కొంచెం నమ్మకం ఉండే, కొంచెం సంథింగ్ డిఫరెంట్గా చేస్తాడు అనుకున్నా. కానీ ఐఎమ్ డిసప్పాయింటెడ్ సార్. పూరి సార్ మీరు మారాలి సార్. ఇది మీరు ఎసోంటి సినిమాలు తీసి మీరు, కానీ మీరు మారాలి. అది అయిపోయింది. ఇప్పుడు సేమ్ డీజేటీలు కూడా సేమ్ ఫస్ట్ ఎలా ఇది ఫస్ట్ పార్ట్ ఎలా హిట్ అయిందో ఇది కూడా ఇస్మార్ట్ కూడా అలానే హిట్ అయింది. కానీ ఇప్పుడు ఇస్మార్ట్ 2 అనేది నాకైతే ఎక్కలేదు మూవీ. ఎవరైనా స్లాంగ్, శంకర్ స్లాంగ్ కానీ ఆ వైబ్, ఇస్మార్ట్ శంకర్ వైబ్ నచ్చిన వాళ్ళకైతే ఈ సినిమా ఎక్కుతుందని నాకు అనిపిస్తుంది. కానీ నాకైతే అసలు ఎక్కలేదు. డీజెటీలు 1ని ఎంత ఎంజాయ్ చేసామో డీజెటీలు అంతకన్నా ఎక్కువ ఎంజాయ్ చేసాం. కానీ ఇస్మార్ట్ బాగా అనిపించింది ఫస్ట్ టైం. కానీ సెకండ్ టైం చూసినప్పుడు నాకైతే బోర్ ఫీలింగ్ కొట్టింది. సో నాకైతే ఎక్కలేదు. సో ఇప్పుడు ఇది మన రివ్యూ. కొంతమందిని అడిగి తెలుసుకుందాం ఇక్కడ వాళ్ళు ఎలా ఉందో వాళ్ళ ఫీలింగ్. ఇప్పుడు వీఆర్ ఆల్సో రన్నింగ్ అవుట్ ఆఫ్ ద టైమ్, వీ హ్యావ్ టు క్యాచ్ ద అనదర్ మూవీ మిస్టర్ బచ్చన్. ఈ మ్యాట్నీ ఉంది, సో ట్రై చేస్తా ఎవరైనా అడగడానికి. ఎట్లుందా మూవీ? బాగుంది. నచ్చిందా? అన్నకి నచ్చిందంట మూవీ. నేను చెప్పాగా, ఇంకో అన్న అడుగుదాం. అన్న మూవీ చూసావా? నచ్చిందా? నీకు నచ్చింది చెప్పు. నీకు అసలు నచ్చిందా? లేకపోతే పర్వాలేదంట. మంచిగా ఉన్నది అసలు, నిజంగా మంచిగా ఉన్నది. మంచిగా ఉందట అన్నకు. ముగ్గురు అడిగితే 2 మంచిగా ఉంది అన్నారు. మరి ఫస్ట్ పార్ట్ బాగుందా, ఇప్పుడు బాగుందా? రెండు బాగానే ఉన్నాయి. బాగా అనిపించిందా? కానీ రెండు మూవీలో క్లైమాక్స్ ఒకటే. సినిమా మొత్తం ఒకటే. అందరూ ఏ స్కూల్? ఇప్పుడు ఏంది ఇండిపెండెన్స్ డేకి విజిటింగ్ అవుటింగ్? ఓకే, నచ్చిందా మీ అందరికి సినిమా? ఎంజాయ్ చేశారా? ఓకే, థ్యాంక్స్. హలో గైస్, ఇప్పుడే మిస్టర్ బచ్చన్ మూవీ థియేటర్కి వచ్చాను. ఈ మూవీ థియేటర్ ఏందో మీరు గెస్ చేయగలిగితే గెస్ చేయండి. ముఖ్యంగా వరంగల్ వాళ్ళకైతే తెలిసిపోతుంది ఈజీగానే. మీరు గెస్ చేస్తే కింద కామెంట్లో చెప్పండి. ఇప్పుడు అందరూ ఏ సినిమాకి వచ్చారన్నా? విక్రమ్ సినిమా తంగలాన్ సినిమాకి వచ్చారు. మరి తెలుగు ఇష్టపడి తమిళకి వచ్చారు అంటే ఎలా? అది ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? తమిళ అంటే మన విక్రమ్ గురించి, విక్రమ్కు ఫ్యాన్స్. మేము ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాము. మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటేనేమో ఫుల్ టికెట్ పైసలు ఇస్తున్నాము. ఇప్పుడే మేము చెప్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇప్పుడు టికెట్ 200 కదా, 100 రూపీస్ ఇస్తాం అన్నట్టు, హాఫ్ టికెట్ ప్రైస్. సో ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను 100 రూపీస్ ఇచ్చేస్తాను. సబ్స్క్రైబ్ ఎట్లా చేయాలి మరి? యూట్యూబ్ మూవీ లవర్స్ని ఎందుకు చెప్తానంటే, మీరు మీ మూవీస్ రివ్యూస్ పెడతాం అన్నట్టు. సో మీకు కూడా హెల్ప్ అవుతుంది రివ్యూలు చూడడానికి. అంటే ఇది మన ఛానల్ ప్రతి వారం ఫ్రైడే రోజు మూవీ రివ్యూ కాగానే మీకు వచ్చేస్తుంది. సబ్స్క్రైబ్ చేశాను.
మీకు కూడా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ని కానీ మీ పిల్లలతో కానీ చేయండి. ఓకే ఓకే బ్రదర్. థ్యాంక్స్ అన్న, సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్స్. ఓకే అన్న. మీకు ఎలా అనిపిస్తుంది? షాక్ అయ్యారా ఇలా ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలేను నేను. ఓకే ఓకే థ్యాంక్స్. ఇప్పుడే బచ్చన్ మూవీ అయిపోయింది. చాలా రోజులైంది, ఎప్పుడప్పుడు ఇంటర్లో చూశాను మూవీ మారతాన్. ఇప్పుడు మళ్ళీ చూడడం వల్ల కొంచెం సో మీరు సబ్స్క్రైబ్ లైక్లు షేర్ చేస్తే హ్యాపీనెస్లో ఇవన్నీ తగ్గిపోతాయి. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం ప్లీజ్. ఇక రివ్యూ గురించి మాట్లాడుకుంటే గురు శిష్యుల మధ్యలో జరిగిన పోటీలో శిష్యుడే గెలిచాడు. సో మీకు అర్థమై ఉంటుంది సినిమా ఎలా ఉందో. సినిమా అయితే నాకు నచ్చింది. అసలు ఫస్ట్ హాఫ్ అయితే ఇలా 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 అయిపోయింది. అసలు చాలా ఫాస్ట్గా చాలా బాగా అనిపించింది, ఎక్కడ బోరింగ్ అనిపించలేదు నాకైతే. అసలు హరీష్ శంకర్ గారు పది సినిమా స్టార్ట్ అయినాక 10 నిమిషాల్లోనే మార్కులు కొట్టేశారు. సినిమా హిట్రా అనిపించింది నాకు. ఆ ఇంట్రొడక్షన్ స్టార్ట్ అయితే నాకు చాలా బాగా అనిపించింది రవణది. అసలు రవణ నీ ఏజ్ ఎంత అన్న, 56 సంవత్సరాలన్నా, నీకు ఆ ఎనర్జీ ఏందన్న, ఆ డ్యాన్స్ ఏందన్న, అబ్బా ఏం వేసిండు అసలు. పాటలు మిక్కీ జే మేయర్ అయితే ఆల్రెడీ అన్ని చార్ట్ బస్టర్స్, ఇప్పుడు కూడా అన్ని విజువల్ కూడా సూపర్ ఉన్నాయి. అసలు చాలా బాగుంది. భాగ్యశ్రీ అయితే రష్మికని ఇంకా మన కీర్తి సురేష్ని మిక్స్లో వేస్తే వచ్చిన అవుట్పుట్ లాగా అనిపించింది నాకు. చాలా బాగుంది. అసలు ఆమెకి టాలీవుడ్ని ఏలేస్తుంది అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కొంచెం మనకు ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత కొంచెం డౌన్ అయింది అనిపించింది, కానీ తర్వాత ఒక క్యామియో ఉంటుంది సూపర్, అసలు మామూలు కాదు. అసలు మొత్తం మళ్ళీ పీక్స్కి వెళ్ళిపోయింది. ఇక క్లైమాక్స్ అది ఎక్స్పెక్ట్ చేసిందే. నాకైతే నచ్చింది మూవీ. గురుతో కంపేర్ అయితే శిష్యుడు గెలిచిండి అనిపించింది. సో ఇస్మార్ట్తో కంపేర్ చేస్తే నాకు ఇప్పటి వరకు అయితే ఇది ఇలా అనిపించింది. సో నెక్స్ట్ తంగాలా అని ఉంది. సో అది ఎలా ఉందో చూడాలి. సో మీరైతే వీడియో కంటిన్యూ చేయండి, ఫైనల్ వరకు చూడండి. అలాగే గ్యాప్ దొరికినప్పుడల్లా లైక్ సబ్స్క్రైబ్ కొట్టండి. హలో గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. అసలు సారీ, నేను నైట్ వచ్చరికి చాలా లేట్ అయిపోయింది. సో ఆ టైంలో లేచి నేను లైట్ ఆన్ చేసి రివ్యూ చేసుకుంటా అంటే ఇంట్లో తంతారు. అందుకే నేను పొద్దున్న లేచి ఫస్ట్ అదే పని చేస్తున్నా. సో నిన్న ఆ టైంకి నేను అప్పటికే 2 మూవీ చూసాను. సింగిల్ థియేటర్లో చూసా కాబట్టి కొంచెం సీట్ అన్కంఫర్టబుల్ ఉంటుంది, కొంచెం టైర్డ్ అయిపోయినా నేను. కానీ ఈ మూవీ స్టార్ట్ అయ్యగానే ఒక 10-20 మినిట్స్ 15 మినిట్స్ తర్వాత నేను సీట్ ఎడ్జ్కి వచ్చి కూర్చొని చూసిన సీన్లు కూడా ఉన్నాయి. అంటే అర్థం చేసుకోవచ్చు మీరు ఆ సినిమా ఎలా ఉందో. నాకైతే చాలా బాగా అనిపించింది. హిట్ బొమ్మ అసలు నిజంగా. ఈ మూవీలో ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి. ఎవరికైనా జనరల్గా సినిమా అంటే చాలా కష్టపడతారు, ఇష్టం ఉంటుంది. కానీ ఈ మనిషికి ద మ్యాన్, ద మిస్టర్, ద గ్రేట్ చియాన్ విక్రమ్, ఏంటి భయ్యా అసలు నీకు మూవీ అంటే ఇంత పిచ్చా, ఇంత వెర్రా, ఏంది అసలు? సెమీ న్యూడ్గా ఎవరు చేయలేదు ఇంతవరకు మన ఇండియాలో అంత స్టార్డమ్. అసలు చియాన్ విక్రమ్ గారు చేసిన పర్ఫార్మెన్స్కి అయితే నిజంగా నేషనల్ అవార్డు రావాలి, అంత బాగా చేశారు. ఒకటి హానెస్ట్గా చెప్పాలంటే మన 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 హీరో ఇలా చేయలేరు. ఇలా చేస్తే బాగుంటుంది, కానీ ఫ్యాన్స్ ఒప్పుకోకపోవడమో లేదంటే సమ్ అదర్ రీజన్స్ వల్ల మనోళ్ళు చేయరు ఇలాంటివి. కానీ చేసిన వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. కాబట్టి నిజంగా విక్రమ్ సార్, యు ఆర్ వెరీ గ్రేట్. మీ పర్ఫార్మెన్స్కి ఖచ్చితంగా అవార్డ్స్ చాలా తక్కువ. ఇంకా మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్లో వాళ్ళ వరల్డ్ బిల్డింగ్ అని, ట్రైబల్ కల్చర్ గురించి చెప్పడం. సో అలా అలా ఫాస్ట్గా జరిగిపోతుంది, ఎక్కడ బోరింగ్ ఏం లేదు. కొన్ని సీట్ ఎడ్జ్కి వచ్చే సీన్స్ కూడా ఉన్నాయి. ఇంకా సెకండ్ హాఫ్లో కొన్ని డిఫరెంట్ ఫ్లాట్ నడుస్తూ ఉంటాయి, డిఫరెంట్గా నేరేటివ్ డిఫరెంట్గా నడుస్తూ ఉంటాయి. కొంచెం కాంప్లెక్స్గా అనిపించింది. ఇంకొద్దిగా కూడా దీనికి టైం కావాలి అనిపించింది, కానీ షార్ట్ టైంలో చెప్పాలి. ఇంకా విక్రమ్ గారి డేట్స్ దొరుకుతాయో అని కొంచెం ఫాస్ట్గా తీసినట్టు అనిపించింది. సో అది కొంచెం మైండ్కి ఎక్కడం కొంచెం కష్టం. ఒక యుగానికి ఒకడు ఆ స్టైల్ మనకు కనబడుతుంది. సో ఫైనల్గా అయితే నాకైతే చాలా అనిపించింది మూవీ. క్లైమాక్స్ కానీ ప్రీ క్లైమాక్స్ కానీ చాలా అనిపించింది. మీరు మూవీ మొత్తం చూసిన తర్వాత ఈరోజు ఒక మంచి మూవీ చూశాను అనుకుంటారు, కానీ ఎండ్ కార్డ్స్లో కొన్ని డిస్ప్లే చేస్తారు పిక్చర్స్. ఆ పిక్చర్ చూసిన తర్వాత ఈరోజు ఒక గొప్ప స్టోరీ తెలుసుకున్నాం అని ఒక తెలియని సాటిస్ఫాక్షన్తో మీ మూవీ థియేటర్ నుంచి బయటకు వస్తారు. ఇది నా రివ్యూ. ఈ ఇండిపెండెన్స్ డేకి విన్నర్ అయితే మన తంగలాన్, రన్నరప్ అయితే బచ్చాన్. ఈ పూరి గారికి 3rd ప్లేస్ మిగిలింది, అది కూడా ఈ మూవీస్తో కంపేర్ అయితే, లేదంటే అది ఎక్కడో పోతుంది. సో ఇది నా రివ్యూ. ప్లీజ్ డు సబ్స్క్రైబ్. వీడియోలో చూసుంటారు మీరు, కొంతమందికి మనీ కూడా డొనేట్ చేశాను. సో అలా మీరు కూడా గెలుచుకోవాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నేను ఎక్కడైనా ఏ థియేటర్లో కలవచ్చు, హైదరాబాద్ కానీ వరంగల్ కానీ ఎక్కడైనా కలవచ్చు. సో ముందే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రీగా మూవీ చూసేయండి. సో ఆటో అన్నలతో ఎందుకు స్టార్ట్ చేశానంటే, మీకు తెలుసు తెలంగాణలో ఫ్రీ బస్ వల్ల కొంచెం వాళ్ళ ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాను, వాళ్ళతో స్టార్ట్ చేస్తే బాగుంటుందని అలా స్టార్ట్ చేశాను.
సో వాళ్ళతోనే కాదు, ఎవరైనా ఎప్పుడైనా గెలుచుకోవచ్చు. నేను ఎప్పుడు కలిస్తే అప్పుడు అడుగుతాను మిమ్మల్ని. మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి, ఫ్రీగా మూవీ చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.